వెల్కమ్ టు GDR న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భారత్ సైనిక శక్తిపై అమెరికా రక్షణ మంత్రి ప్రశంసలు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళలకు 33% సీట్లు. ఏపీ అభివృద్ధికి బ్లూ ప్రింట్. ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. భారత్ తన జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో దృఢంగా వ్యవహరిస్తోందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసించారు. శక్తివంతమైన భారతదేశం ప్రపంచ వేదికపై మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత సైనిక సామర్థ్యం నిరంతరం పెరుగుతోందని, రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తుందని హెగ్సెత్ అన్నారు. ఇండియా పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాన్ని కాపాడడంలో భారత్ కీలక భాగస్వామిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాల విషయంలో భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు, పెరుగుతున్న సైనిక శక్తి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. Under the leadership of President Trump, who has over the past year shown repeatedly what it means to defend American national interests, from Nicolas Maduro in Venezuela to Midnight Hammer to cartel drug boats to Epic Fury, we have restored a proactive and realistic approach to our own national defense, reestablishing deterrence. Now, when I was in the United States Army as a young lieutenant, the motto of my first rifle platoon was, "Those who long for peace must prepare for war." It's a simple truth that makes as much sense tactically as it does strategically. But today I want to lay out what this return to realism means for the most consequential region in the world, the Pacific. And as the 2026 U.S. National Defense Strategy makes clear, we are charting a new course for our alliances and partnerships, one that is grounded in the realities of power and interests. It is a course that will leave America stronger, our allies and partners more capable, and the Pacific region more stable and secure. The foundation of this new approach is moving away from a model of dependency and toward one of true partnership. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందన్నారు. దళారీలు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా చేపట్టిన బస్సు యాత్రతోనే రాష్ట్ర ప్రభుత్వంలో సంచలనం వచ్చిందన్నారు. కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పని అని స్పష్టం చేశారు. ఖరీఫ్ లో 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం, రాష్ట్రం మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. కమిషన్లు, రియల్ ఎస్టేట్ పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని ఎద్దేవా చేశారు. మీ దగ్గర ఎంత ఉత్పత్తి వస్తుంది, మీ రాష్ట్రం నుంచి, మీ రాష్ట్రాల నుంచి ఎంత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలుగుతుంది, దానికి కావాల్సినటువంటి గోడౌన్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఏంటి, ఆ వచ్చేటువంటి పంటను ఏ రకంగా దేశానికి, ప్రజలకు ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని నిర్ణయిస్తారు. అది కొత్త ప్రక్రియ కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంగీకారాన్ని కుదిరారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 58.96 LMT కొంటామని, ఇస్తామని అంగీకారం కుదిరింది. రబీకి వచ్చేసరికి 52.24 LMT lakh మెట్రిక్ టన్స్. ఇది ఎఫ్సిఐకి ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య, పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ మధ్య ఇది ఒప్పందం కుదిరింది. అంటే ఆల్మోస్ట్
53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాను. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. ముఖ్యంగా సన్న బియ్యం సేకరిస్తారు, దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళ బతికేంది ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో భారతదేశంలో మార్కెట్ ఉందా? ఈరోజు మనం పండించేటువంటి దొడ్డు బియ్యం గతంలో తమిళనాడు వాళ్ళు కొనేవాళ్ళు, కేరళ వాళ్ళు కొనేవాళ్ళు, కర్ణాటక వాళ్ళు కొనేవాళ్ళు, బీహార్ వాళ్ళు కొనేవాళ్ళు. ఈరోజు కొనే పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతా ఉంది. ఎన్డీఏ కూటమి మహిళల్ని ఓటు బ్యాంకులా కాకుండా విజన్ 2047 లక్ష్య సాధన శక్తిగా చూస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. మహిళలకు 33% సీట్ల కేటాయింపు ప్రకటన రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్ లాంటిదన్నారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ముందడుగు వేసిన ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలు టీడీపీను అనుసరించాలని అనిత కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్, సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు, మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి, ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో లేకుండా ఏ మేనిఫెస్టో కూడా ఉండదు. అంత మహిళలకి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అందరూ కూడా ఇదే లైన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుందేమో. దానికి ఈరోజు తొలి అడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మహిళలు ఓట్లు వేయటానికే కాదు, ఓటు వేయించుకునే సత్తా కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి ఓటు వేయించుకునే కెపాసిటీ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ఇస్తామని చెప్పి మహానాడులో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నిజంగా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మేము కేవలం మా ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళల్ని ఓట్ బ్యాంకుల కింద మేము ఉపయోగించుకోవాలి. మహిళా శక్తిని కరెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే 2047కి మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నామో, అట్ ద సేమ్ టైం ఈ మహిళా శక్తిని కనుక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉంటామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలా మంది ఆశలు పెరిగినాయి. ఎందుకంటే చాలా మంది టీవీలో కూర్చొని అనుకుంటారు మేము ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నాం, మాకులా చూసి మాకులా వాళ్ళు కూడా రావాలని కోరుకునే చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు. కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకా ఇంట్లో మీ భార్యో మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు, అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు. నేను అనుకున్నానా టీచర్గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని. వెలిగొండ ప్రాజెక్టు పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల ప్రస్తుత స్థితి, నిర్మాణ పురోగతి, ఎదురవుతున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మార్కాపురం జిల్లా, పాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్,
ఈ రెండింటి మీద కూడా ఇప్పుడే మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఈఎన్సీ అడ్వైజర్, సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో కలిసి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. దగ్గర 4 hours. ఈ రివ్యూలో చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, రిటైనింగ్ వాల్ కానీ, వింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న మే 15వ తారీఖు కల్లా హెడ్ వర్క్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది వెలిగొండకు సంబంధించి. అదేవిధంగా వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే కొల్లం వాగు, ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రోజుకి మనకి 11,000 క్యూసెక్లు అంటే ఒక 1 TMC పెర్ డే పోవాలి. కాబట్టి కనీసం 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ తొలగిస్తేనే ఆ టన్నెల్లోకి ఆ కృష్ణా వాటర్ పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు తీసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కొంత నత్తనడక, అంటే కేవలం ఇప్పుడు 20,000 క్యూబిక్ మీటర్లు నడిచింది. రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా టన్నెల్ 2కి సంబంధించినటువంటి బెంచింగ్ ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. ఆ బెంచింగ్ పనులు కనుక మనం పూర్తి చేసినట్లయితే మన టన్నెల్ బోరింగ్ మిషన్ హెడ్ వర్క్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మార్గం దొరుకుతుంది. కాబట్టి జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా టన్నెల్ 2కు సంబంధించి మనందరికీ తెలుసు దగ్గర 19 కిలోమీటర్ల టన్నెల్స్. ఈ 19 కిలోమీటర్స్ టన్నింగ్ లైనింగ్ మేము అధికారులకు అంటే 2024 అధికారులకు వచ్చే సమయానికి చూస్తే 7 కిలోమీటర్ లైనింగ్ బ్యాలెన్స్ ఉంది. 7 కిలోమీటర్లు అంటే 40% వరకు బ్యాలెన్స్ ఉంది. అటువంటి 40% వరకు 7 కిలోమీటర్లు ఈ 20 నెలల్లోనే 5.2 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశాం. ఈ 20 నెలల్లో కూడా ఎంతో ప్రాతిపదికన డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ అన్నదాతలను వంచడం సరికాదని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏటూరు నగరంలోని జీసీసీ ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన గత 40 రోజులుగా ధాన్యం అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులకు పైగా ధాన్యం నిల్వలు పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసి వడ్లు నల్లబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంట కళ్ల ముందే పాడవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల ప్రాంతానికి వచ్చిన స్థానిక మంత్రి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆరోపించారు. రైతుల కష్టాలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తూకాలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రజాపాలన ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టింది అని చెప్పుకొని ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, రైతులు ఈ కల్లాల కాడ అనేది ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడున్న మంత్రి సీతక్క గారికి, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికి కనిపిస్తలేదు, అధికారులకైతే అసలే కనిపిస్తలేదు. దాదాపు 45 రోజుల నుంచి బస్తాలు నింపుకొని పెట్టుకొని అవి లోడింగ్కి నోసుకునే పరిస్థితి ఇక్కడ ఏటూరు నగరం సెంటర్లు ఉంది. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడున్న మేమున్న ఈ కల్లాలల్లా దాదాపు 25 లోడ్లు మళ్ళీ ఎత్తే అవసరం ఉంది. రోజుకు ఒక్క లోడ్ కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. రైతులు టోటల్ 4 నెలలు పంట పండించి మళ్ళా దాదాపు 2 నెలలు ఈ కళ్ళాల కాడ కాపులా గాయడం అనేది చాలా దారుణం. దీంతో పాటు వాళ్ళకు ఒక రోజు కూడా రెస్ట్ లేదు. మళ్ళీ ఒక 10 రోజులలో వర్షాలు పడితే వాటిని మళ్ళీ దుక్కికి వెళ్ళాలి, దుక్కి దున్నుకోవాలి, నారు పోసుకోవాలి. ఈ పరిస్థితులల్లా రైతులు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ములుగు జిల్లాలో మంత్రి గారికి కనిపిస్తలేదా అని అడుగుతున్నాను నేను. మధ్య వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడతారు, అంత మంచిగున్నది, ప్రతి గింజ కొంటామని పబ్లిక్ ని నమ్మించే ప్రయత్నం చేస్తారు.
మీరు గింజ ఎన్నడు కొంటారు? ఇప్పుడే చూసినాం అక్కడ మొత్తానికి ముక్క పట్టిపోయినాయి ఇక్కడనే వడ్లు. ప్రతి గింజ మీరు కొంటా అంటారు, ముక్కిపోయిన వడ్లు కూడా మీరు కొంటారా? మొత్తం రేట్ ఇస్తారా? నిన్న ఒక రైతు వంగపేట నుంచి ఫోన్ చేస్తారు, రైస్ మిల్లర్కి ఫోన్ చేస్తే అది తడిసిపోయింది, మేము ఎఫ్సిఐలు కొనరు ఇది. ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు నిమ్మల ఫ్యామిలీ కలిసి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన వైనాన్ని వివరిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు. కొన్ని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అది వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టులని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయడం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రపాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరు సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబం దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ ఆఫీషియల్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడే ఈ నిమ్మల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రుద్రరాజు రామకృష్ణరాజు అని చెప్పి ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేయటం, ఆ వ్యక్తి దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక సునీల్ అనే ఒక వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ భూమిలో ఒక రూమ్ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. ఇది ఇలా ఉంటే 2 సంవత్సరాల నుంచి ఆ రాజుకి అర్థమైంది ఇది గవర్నమెంట్ భూమి అని. అతను వదిలేసుకొని ఈ సునీల్ కాల్ చేసినా ఎవరు చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. అప్పుడు నిమ్మల ఫ్యామిలీని ఆ సునీల్ దాంట్లో కంటిన్యూ చేస్తూ వచ్చారు. వెరీ రీసెంట్లీ అంటే 6/10/2025 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ రిట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేస్తూ అది ప్రభుత్వ భూమిగానే పరిగణించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సమ్మర్ క్రికెట్ శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చొరవతో పాడేరు కలర్ సింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన 14 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు గల 100 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి మాజీ క్రికెటర్లు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పొందిన కోచ్లు వారికి ప్రత్యేక శిక్షణ అందించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలతో పాటు ఫిట్నెస్, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిపై కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించడంతో పాటు క్రీడా కిట్లు, షూలు, రిఫ్రెష్మెంట్లు కూడా పోలీస్ శాఖే సమకూర్చింది. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుంచి యువతను దూరం చేయాలనే లక్ష్యంతో ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. నమస్కారం. జిల్లాలో ఈరోజు పాడేరులో 1 month క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ దీనికి సమావేశం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనకి 2 కోచ్ పిల్లల్ని బాగా అన్ని టెక్నిక్స్ మన క్రికెట్న స్పెషల్లీ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్లో ఎలాగ బేసిక్స్ని వాళ్ళు లర్న్ చేసి నెక్స్ట్ టూర్నమెంట్స్లో ఎలాగా ఫర్దర్గా దీన్ని ఇంప్రూవ్ చేసి గేమ్స్ని ఆడొచ్చు ఈ విషయంలో అన్ని టెక్నిక్స్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్స్ 1 month వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళు అన్ని పిల్లలకి కూడా ఈ 6 kits కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఈ గిరిజన ప్రాంతం నుండి కూడా కొంతమంది పిల్లలు స్పోర్ట్స్ని ఒక ఇంట్రెస్ట్గా తీసుకొని ఒక డిసిప్లిన్ని వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా స్ట్రాంగ్ అయ్యి నేషనల్ లెవెల్లో కూడా ఒక అట్లీస్ట్ ట్రైబల్ ఏరియాస్ నుండి ఒక నేషనల్ లెవెల్లో కూడా మన మంచి ప్లేయర్స్ పైకి రావాల్సిన ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ట్రైబల్ ఏరియాస్లో ఇంత బాడీ పిల్లలకి బాగా స్ట్రాంగ్గా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మన నేషనల్ లెవెల్లో కూడా ఒక అట్లీస్ట్ ఒక ఆల్ ట్రైబల్
క్రికెట్ టీం కానీ ఆర్ ఏమైనా స్పోర్ట్స్లో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ కోసం రెడీ అయిపోవాలి. సో ఇదే ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంది. స్పోర్ట్స్లో మనకి మంచి చేయడానికి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మన మీడియా బంధువులతో మాట్లాడే టైంలో కానీ విలేజ్ విజిట్స్లో మన SHOs వెళ్తున్న టైంలో కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి 33% ప్రాధాన్యత కల్పించడం అభినందనీయమని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి పేర్కొన్నారు. మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాన్ని కల్పించాలనే లక్ష్యంతో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆమె కొనియాడారు. పార్టీ కమిటీల నిర్మాణం నుండి కీలక పదవుల కేటాయింపు వరకు మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారిలోని నాయకత్వ పటిమను ప్రోత్సహిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశయ్య. నిన్న జరిగినటువంటి మహానాడులో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు చేసినా చేయకపోయినా మన రాజకీయ పార్టీలో దాన్ని మేము 33% అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఒట్టి పేపర్లకే ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పని గర్వంగా చెప్తున్నాను. ఈ రోజున ఈ 33% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినందుకు వారికి మహిళలందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాత పార్టీ. మహిళల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారత తీసుకురావాలని చెప్పిన ఒక ముఖ్య ఉద్దేశం. ఈ రోజున మహిళల్ని అనేక విధాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆర్థిక స్వావలంబనం కల్పించాలని దిశగా ఈ రోజున దాదాపుగా 12 లక్షల మంది డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేస్తూ దాదాపుగా 1.12 కోట్ల మంది మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పటి వరకు 68,000 కోట్ల పైసలకు ఆర్థిక సహాయం చేసింది. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.